బంగారానికి సంబంధించినంత వరకు దాని బతుకు లేదా దాని భవిష్యత్తు ఇవాళకి తేలిపోతుంది. 10-10:30 టైంకి ఒక స్పష్టత వస్తుంది. వాస్తవంగా మొన్న ఒక 5,000 దాకా పడితే, నిన్న ఒక 7,000 దాకా పడతాయి. సింపుల్గా లెక్క చెప్పాలంటే 13.5 లక్షలు 100 గ్రాముల దగ్గర నుంచి ఇప్పుడు 12.5 లక్షల దగ్గర చేయాలి. అంటే 1 లక్ష రూపాయలు 100 గ్రాములు తగ్గింది. ఇక ఆ లెక్కను చూసుకుంటే 10 గ్రాములకి ఎంత తగ్గింది, గ్రాముకి ఎంత తగ్గింది అన్నది లెక్కేసుకోవచ్చు. అట్లాంటి సిచ్యుయేషన్ అంటే మన 13.5 లక్షలు 13.5 లక్షల నుంచి ఇప్పుడు 12.5 లక్షల దగ్గరకు వచ్చింది. దగ్గర 12,50,000 ఆ రేంజ్లోకి ఉంది 100 గ్రాములు. అంటే 10 గ్రాములు వచ్చేటికి 1,25,000 రేంజ్లోకి వచ్చింది. వెండి మొన్న దాదాపుగా 1,85,000కి వెళ్ళింది. 2 లక్షలు బ్లాక్లో అమ్మినటువంటి సిచ్యుయేషన్ ఇప్పుడు 1,55,000కి వచ్చింది. ఈ డాలర్కి సంబంధించి మొన్న 88 రూపాయల పైనకు ఉంది డాలర్. ఇప్పుడు 87, 40, 87, 60 ఆ రేంజ్లో ఉంది. ఆ ఇంపాక్ట్ కూడా ధర తగ్గడానికి కారణమైంది. రెండోది వచ్చేటప్పటికి అంతర్జాతీయంగా ఈ ఫండర్స్ మొన్నటిదాకా బ్లాక్ చేసిన ఫండర్స్ రిలీజ్ చేయడం వల్ల జరుగుతుంది అన్నటువంటి సందేహం. ఇంకో పక్కన డాలర్ పటిష్టపడటం వల్ల కూడా ఇది జరుగుతుంది. అయితే ఇవాళ అంటే అంతర్జాతీయంగా మొన్న 4,500 డాలర్ల దాకా వెళ్ళినటువంటి ఔన్స్ ధర ఇప్పుడు 4,200 చిల్లర దగ్గర ఉంది. నిన్న ఏదైతే కమోడిటీస్ మార్కెట్లో చూసుకున్నప్పుడు అంటే దీన్ని మన షేర్ మార్కెట్ తరహాలో చూసుకునేటటువంటి సందర్భంలో వచ్చేటప్పటికి నిన్న సాయంత్రానికి ఇవాళకి కూడా మార్పు ఉంది. ఇవాళ 4,081 అంటే మొన్న 4,050 డాలర్ల దాకా వెళ్ళింది కాస్తే ఇప్పుడు 4,081 ఉంది. నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి సిల్వర్ 40 మొన్న దాదాపు 55 దాకా వెళ్ళింది. ఇప్పుడు 48.4 డాలర్ల దగ్గర ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఇది డాలర్ వచ్చేటప్పటికి మొన్న 88.20 దాకా వెళ్ళింది కాస్తే ఇప్పుడు 87.76 దగ్గర ఉంది డాలర్తో రూపాయి మార్కమిల్. వీటన్నిటి ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికిప్పుడు చూస్తే విజయవాడ గోల్డ్ మార్కెట్లో 12,595 ఒక గ్రామ్ వచ్చాడు 12,595. అదే వైజాగ్ మార్కెట్లో 12,600 ఉంది. ఎస్టిమేషన్ ఇప్పటికిప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే 12,205కి పడే అవకాశం ఉంది. మ్యాక్సిమం 12,210 దగ్గర ఫైనల్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు అంచనా వేస్తున్నారు. హయ్యెస్ట్ వెళ్తే 12,442 దగ్గరికి పోయేటట్టు అంటే ఇప్పుడు 12,595, 12,600 నుంచి 12,442 దగ్గరికి ఉండేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. వెండి కూడా ఇప్పుడు ఉన్నటువంటి 1,48,000 కేజీకి పడేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కనుక ఈ 4,081 కనుక ఏ 4,200, 4,300కు వెళ్ళిందా బంగారం ధరలు మళ్ళీ పెరుగుతాయి అని అర్థం. అలా కాకుండా ఏ 3,800, 3,900కు పడిందా ఇక బంగారం ధరలు ఇక పతనమే తప్ప ఇప్పట్లో పెరగకపోవచ్చు, కొంత టైం తీసుకుంటుంది. ఏదైతే మనల్ని అందరినీ కూడా ఒక ప్యానిక్ బయ్యింగ్ మోడ్లోకి తీసుకెళ్ళినటువంటి ఫండర్స్ విపరీతంగా కొనిపించారు. అప్పులే చేసుకున్నారా, ఆస్తులే అమ్మి కొన్నారా, విపరీతంగా కొనేశారు. ఇప్పుడు ఇక అందరి చేతిలో ఉంది కదా, మరి డబ్బులు ఇప్పుడు అదే కదా లాభం వాళ్ళు సంపాదించేది. అది కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తుంది. 10:30 తర్వాతకి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది గోల్డ్ మీద.